ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా 3 అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబులతో దాడులు. ఇరాన్పై దాడుల నేపథ్యంలోనే అమెరికాలోనూ అలర్ట్. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న భద్రతా సంస్థలు. అమెరికా సైన్యానికి ట్రంప్ అభినందనలు. ప్రపంచంలో ఏ దేశ మిలిటరీకి ఇది సాధ్యం కాదని కితాబు. ట్రంప్కి ఇజ్రాయెల్ ప్రధాని అభినందనలు. మరే దేశం చేయలేనిది అమెరికా చేసిందన్న నెతన్యాహు. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 827 మంది భారతీయులు రాక. మహబూబాబాద్లోని నర్సింగ్ కాలేజ్లో అస్వస్థత. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన 9 మంది విద్యార్థినిలు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థలు పలు కీలక అంశాలపై చర్చలు. ఏపీ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా వైజాగ్. 7 ఏళ్లలో ముంబైలా తయారు చేస్తామన్న సీఎం చంద్రబాబు. 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే. బీఆర్ఎస్ చేయని ఎన్నో పనులు చేశామన్న మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లను అందిస్తాం. ఇళ్లిచ్చాకే ఓట్లు అడుగుతామన్న మంత్రి పొంగులేటి. తెలంగాణ మెట్రో రైల్ 2వ దశలో మరో ముందడుగు. 19,579 కోట్లతో 2వ దశ నిర్మాణం. నేడు సికింద్రాబాద్లో వికసిత సంకల్ప సభ. హాజరు కానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జినారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా. 4 మండలాల రైతన్నలకు రైతు భరోసా రాలేదని ఆరోపణ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కోర్టులో ఊరట. పోలీసుల రిమాండ్ తిరస్కరిస్తూ సొంత పూచీకత్తుపై బెయిల్. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. చివరికి న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఏ పథకానికైనా కోత పెట్టేస్తున్నారు. పటాన్ చెరువుపై పగపట్టారన్న మంత్రి హరీష్ రావు. సాగర నగరంలో 4 రోజుల యజ్ఞం విజయవంతం. పక్కా ప్రణాళికతో యోగా డే సూపర్ హిట్. ప్రపంచ శాంతికి యోగా ఒక మార్గమన్న ప్రధాని. విశ్వఖ్యాతి తెచ్చారని చంద్రబాబు, పవన్ ప్రశంసలు. రెండు గిన్నీస్, 21 వరల్డ్ బుక్ రికార్డులు. చరిత్ర సృష్టించిన యోగాంధ్ర కార్యక్రమం. బనకచర్లపై రేవంత్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇద్దరు సీఎంలు చర్చించుకుని ఎవరికీ నష్టం లేకుండా చూడాలన్న నారాయణ. నటుడు షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు. నిబంధనలు ఉల్లంఘించారన్న బీఎంసీ. మరో 2 అంతస్తుల నిర్మాణాలపై అభ్యంతరం. బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం. పెన్షన్ను 400 నుంచి 1100కు పెంపు. సింధు జలాలను పునరుద్ధరించే ప్రసక్తి లేదన్న అమిత్ షా. ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయాలని వ్యాఖ్య. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు గట్టి ఎదురుదెబ్బ. అణుస్థావరాలపై దాడులు. 3 కీలక కమాండర్ల మృతి. ఇంట్రెస్టింగ్గా ఇంగ్లాండ్ ఇండియా ఫస్ట్ టెస్ట్. 471 పరుగులకు టీమిండియా ఆల్అవుట్. 209 పరుగులు చేసిన ఇంగ్లాండ్.